సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ హోండా CB 200 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీని యొక్క ఇంజిన్ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సో టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ మనకి ఇది అవైలబుల్గా ఉంది, సో దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్ గురించి కంప్లీట్గా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీకు దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్న మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మరి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, హెరిటేజ్ మనకి ఆల్ న్యూ హోండా CB 200X బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు దీని యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత దీని యొక్క డీటెయిల్స్ అనేవి మనం 1 by 1 అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక మనం దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క టోటల్ లెంత్ అనేది 2035 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 843 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 167 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160 అబవ్ ఉంటే సరిపోతుంది. సో 167 ఉంది కాబట్టి ఈజీగా ఆఫ్ రోడింగ్ చేసినా ఆన్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 810 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ బైక్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా మనకి 147 kgs వెయిట్ అయితే ఉంది. పెద్ద వెయిట్ అయితే ఏమీ లేదు, నాకు లైట్ వెయిట్ గా అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బిల్డ్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ వచ్చేసరికి కంప్లీట్ గా అన్ని పార్ట్స్ కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే డిజైన్ అయితే చేశారు. సో ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో మనకి డ్యూయల్ టోన్ లో మనకి రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కనిపిస్తుంది కదా. సో ఇది కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తీసుకురావడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి చూసుకుంటే ట్యాంక్ కి ఎక్స్టెన్షన్ కి మనకి డూమ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా ఫ్రంట్ కి. సో ఇది కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి 200 బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి హోండా బ్యాడ్జింగ్ కూడా మనకి కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే విండ్ షీల్డ్ కూడా అయితే ఉంది కదా. సో విండ్ షీల్డ్ కూడా మనకి కొంచెం పెద్దగా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి సైడ్ ప్యానల్స్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే తీసుకురావడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీంట్లో మెయిన్ పార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 184.4 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో మనకి BS6 phase 2 కంప్లైంట్ ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 17.2 PS at 8500 RPM ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ సరికి 15.9 Nm at 6000 RPM ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఈ సెగ్మెంట్ లో ఉన్న అదర్ కాంపిటేటివ్ బైక్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ మీకు ఆ ఫీల్ అయితే ఉండదు అనమాట. మీరు రైడ్ చేసినప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నేను రైడ్ రివ్యూ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ రైడ్ రివ్యూలో మీకు ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, సో రైడింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మీకు ఆ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. గోల్డ్ ప్లేటెడ్ మనకి USD అయితే ఉంటాయి. అప్ సైడ్ డౌన్ ఫోక్స్ సస్పెన్షన్స్ అనేవి ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి మంచి సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది సస్పెన్షన్ పరంగా కానీ చూసుకుంటే. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 276 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి పెటల్ డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి పెటల్ డిస్క్ బ్రేక్ లో హీట్ అనేది కొంచెం త్వరగా అయితే రెడ్యూస్ అయితే అవుతుంది. అలాగే మనకి దీంట్లో చూడొచ్చు సింగిల్ ఛానల్ ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ తో మనకి ఇదైతే రావడం మీద జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 220 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ అయితే చేశారు. అలాగే దీంట్లో కూడా మనకి ఎటువంటి ABS అయితే లేదు. బ్యాక్ సైడ్ ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రం ABS అయితే ఉంటుంది. అంటే మనకి ఇది సింగిల్ ఛానల్ ABS తో మనకి రావడం జరుగుతుంది. సో డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది బైక్ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ LVs తో రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ LVs తో రావడం అనేది జరుగుతుంది. సో బ్యాక్ సెక్షన్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి కొంచెం బ్రాడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ వల్ల ఏంటంటే సో మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ వల్ల అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి మొత్తం 5 గేర్లు అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఫాలబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అనేది మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే శారీ గార్డ్ అయితే మనకి ఇక్కడ ఫిట్ చేసి అయితే లేదు, బట్ ఇక్కడ మనం శారీ గార్డ్ అనేది ఫిట్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి సైడ్ స్టాండ్ ఉంటుంది. అలాగే సెంటర్ స్టాండ్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం ఖచ్చితంగా ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో మనం ఒకసారి చైన్ లూబ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్గా స్ప్లిట్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి కంప్లీట్గా 2 సీట్లు అయితే ఉంటాయి, రైడర్కి ఒకటి అలాగే పిల్లింగ్ ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో కంఫర్ట్ కూడా మనకి బాగానే ఉంది. అలాగే క్వశ్చనింగ్ కూడా మనకి కొంచెం ఇనిషియల్గా అయితే నాకు బాగా అనిపించింది. అలాగే బ్యాక్ సైడ్ ఇంకా చూసుకుంటే మనకి స్ప్లిట్ గ్రాబిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ లుక్ అనేది చూడొచ్చు మనకి కంప్లీట్గా రెడ్ అలాగే బ్లాక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకి చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్తో దీన్ని డిజైన్ అయితే చేశారు. అలాగే ట్యాంక్ యొక్క కెపాసిటీ వచ్చరికి 12 లీటర్స్ ట్యాంక్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా ఒక 45+ అనేది ఈజీగా అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందో. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది చాలా సింపుల్గా అయితే ఉంది. అలాగే కీ పొజిషన్ కూడా మనకి ఇక్కడ ట్యాంక్ మీద మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ సరికి సింగిల్ ట్యూబ్లర్ మెటల్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ ఉంటుంది, అలాగే హై బీ లో బీ స్విచ్ ఉంది, అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే నెక్స్ట్ మనం హ్యాండిల్కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, అలాగే హజార్ లైట్ అయితే ఉంది. సో హజార్ లైట్ అంటే మీద తీస్తుంది కదా మనకి ఒకేసారి 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తో రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ లో మనకి యాజ్ యూజువల్ గా అన్ని ఫీచర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సిగ్నల్ లైట్స్ ఇండికేటర్ ఉంటాయి, అలాగే ఆర్పిఎం మీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది, అలాగే క్లాక్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, సో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్, అలాగే హై బీ లో బీ సంబంధించిన ఇండికేటర్స్ కానీ, సో ఏబిఎస్ ఇండికేటర్ కానీ, న్యూట్రల్ ఇండికేటర్ కానీ, లేకపోతే ఇంజిన్ మాల్ ఫంక్షన్ కానీ, సో ఇలా మనకి కంప్లీట్ గా అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో హెడ్ ల్యాంప్ చూడొచ్చు మనకి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అని మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా ప్రీమియం గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఇన్బిల్ట్ అయితే చేశారు. సో చూడడానికి మాత్రం చాలా ప్రీమియం అయితే డిజైన్ చేశారు ఫ్రంట్ సైడ్ హెడ్ లైంప్ అయితే మాత్రం. అలాగే మనం టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ మనకి నకిల్ గార్డ్స్ ఉన్నాయి కదా, సో దీని మీద మనకి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇన్బిల్ట్ గా మనకి నకిల్ గార్డ్స్ మనకి రావడం అయితే జరుగుతుంది. సో నకిల్ గార్డ్స్ మీద మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అనేవి చూడడానికి మాత్రం చాలా ప్రీమియం గా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ నుంచి అయితే. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా మనకి ఎల్ఈడి తోనే మనకి రావడం జరుగుతుంది. సో మనకి చూడడానికి చాలా క్యూట్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే మాత్రం. అలాగే మనకి టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ మనకి తీసుకురావడం జరిగింది. సో టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనం చూడొచ్చు. సో ఎక్స్ టైప్ లో మనకి కనిపిస్తుంది కదా. సో చూడడానికి మాత్రం బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి చాలా ప్రీమియం గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన లైట్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే తీసుకురావడం జరిగింది. సో ఈ బైక్ లో మనకి లైటింగ్ డిపార్ట్మెంట్ లో అన్ని కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,46,999 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,81,560 రూపీస్ అనేది అమలాపురం హోండా షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది మీరుండే ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హోండా CB200 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం హోండా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. సో వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.